ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామంలో శుభవందనములు. ఈరోజు మన అంశం మన దీన స్థితిలో దేవుని ఆదరణ. ఆక్టోపస్ అనే సముద్ర జీవిని మీరు చూసే ఉంటారు. ఈ జీవిని గూర్చిన కొన్ని విషయాలు, ఆ జీవి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్న విషయాలను ఇప్పుడు చూద్దాం. ఆక్టోపస్కి దేవుడు 3 హృదయాలను పెట్టారు. ఇది మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. అసలు ఆ చిన్న జీవికి 3 గుండెలు ఎందుకు అని మీరు అభిప్రాయపడవచ్చు. ఆక్టోపస్ రక్తము నీలిరంగులో ఉంటుంది. దాని రక్తంలో ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు తొందరగా కలవదు. కాబట్టి దాని ఎగ్జిస్టెన్స్ కొరకు దేవుడు ఆ అమరికను చేశారు. అంత చిన్ని ప్రాణిపైనే అంత శ్రద్ధ వహించిన దేవుడు నీ మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో గ్రహించావా? ఆయన తన ఆత్మని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రూపంలో భూమి మీద మనుష్య కుమారునిలా జన్మించేలా చేసి మన పాపములకు ఆయనను ప్రాయశ్చిత్తంగా అర్పణగా సిలువలో రక్తం చిందించేలా చేశారు. ఇందులో ఎంత గొప్ప ప్రేమ దాగి ఉందో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? అంతేకాక మన ప్రతి సమస్యలో మనకు తోడై ఉంటూ అనుదినము మనల్ని నడిపిస్తూ తల్లిలా మనల్ని ప్రేమిస్తున్న విధం చూడగా ఆయన మన పట్ల ఎంత శ్రద్ధను కలిగి ఉన్నారో గమనించగలము. అలాగే ఆక్టోపస్ ఒంటరిగా ధైర్యంగా జీవించే జీవి. ఇది సముద్ర గర్భంలో రాళ్ల మధ్య గుహల్లో జీవించే జీవి. సాధారణంగా రాళ్లను తనకు ఊతగా చేసుకుంటూ దానిపైన అతుక్కుని ఉంటూ మనకు కనిపించడం మనం గమనిస్తూ ఉంటాము. దీనిని చూసి మనం ఏ విధంగా జీవించాలో నేర్చుకునేలా దేవుడు దీన్ని సృష్టించారనే చెప్పాలి. ఇది శత్రువుకు భయపడక దాని శరీరం నుండి ఇంకు వంటి ఒక రసాయన పదార్థమును విడుదల చేసి శత్రువు నుండి తప్పించుకుంటుంది. మనం కూడా దీనివలే వాక్యమును, క్రీస్తును మన హృదయంలో భద్రపరుచుకుని క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థన అనే సిరాను వాడి దేవుని సహాయంతో శత్రువును, కష్ట పరిస్థితులను ఎదుర్కొనే ఆత్మీయ స్థితికి చేరుకోవాలి. ఇది ఒక తెలివైన మెదడు కలిగిన జీవి. దీనికి 8 చేతులు ఉంటాయి. వాటితో ఇది వస్తువులను పట్టుకోవడం, తాకడం వంటి పనులు చేస్తూ స్వతంత్రంగా బతికే జీవి. అంతేకాదు, ఇది పరిసరాలకు అనుగుణంగా బూడిద, గోధుమ, గులాబీ, నీలం, పచ్చ రంగుల్లోకి మారుతూ శత్రువు నుండి తప్పించుకుంటుంది. మనము కూడా దీనివలే తెలివి కలిగి సులువుగా చిక్కులు పెట్టు పాపములో పడకుండా దేవుని వాక్యమును హృదయమును తాకే విధముగా అర్థం చేసుకుని చదివి వాక్యమును చేతపట్టుకుని జీవితంలో ముందుకు కొనసాగితే మనము కూడా పాపము నుండి స్వతంత్రులుగా జీవించగలము. ఇది ఏ విధముగా బండను తను సపోర్టుగా చేసుకుంటూ బండపై నిలబడుతుందో, బండని అతుక్కుని ఉంటుందో, అదే విధముగా మనము కూడా క్రీస్తు అనే బండను ఆనుకుని జీవించగలిగితే గనక మనము కూడా దానివలే శత్రువు నుండి మనల్ని మనం కాపాడుకోగలము. అంతేకాదండి, ఆక్టోపస్ తన రూపమును కూడా మార్చుకుంటుంది, తన యొక్క ఆకారాన్ని కూడా మార్చుకుంటుంది. శత్రువుల నుండి తను కాపాడబడ్డంలో అది దాని యొక్క తెలివి, అది చేసే ప్లాన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మన సంగతి ఏంటి? మనము కూడా దానివలే రూపాంతరం చెందాల్సిన వారమై ఉన్నాము. ఆక్టోపస్ ఏ విధంగా రూపం మార్చడం ద్వారా శత్రువు నుండి తను తాను కాపాడుకుంటుందో, అలాగే మనం కూడా ప్రాచీన పాపపు స్వభావం పూర్తిగా విడిచిపెట్టి దేవుని సారూప్యంలోనికి రూపాంతరం చెందడం ద్వారా, అంటే పరిశుద్ధతలో పాలివారు అవడం ద్వారా మనము దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడతాము. మనము దేవుని యొక్క బిడ్డలుగా గుర్తింపబడతాము. కానీ పాపంలో నిల్చుండుట మనకి తగినది కాదు. దేవుని బిడ్డలకు తగినట్టుగా మనము ఈ లోకంలో జీవిస్తే శత్రువు మనల్ని ఏమీ చేయలేదు. అయితే ప్రతి శోధనను జయించే వారముగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించును. కీర్తన 156. మనము కీర్తనాకారుడు ఇక్కడ రాసినట్లుగా చూస్తే ప్రతి ప్రాణి దేవుని స్తుతిస్తుంది. మరి దేవుడు సృష్టించిన వాటిలో అతి శ్రేష్టమైన మనము దేవుని స్తుతిస్తున్నామా అనుదినము ఆలోచించాల్సిన వారమై ఉన్నాము.
మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. చూడండి, ఆక్టోపస్కు ఏ విధంగా దాని యొక్క అక్కర ఎరిగిన దేవుడు సమస్తమును దాని యొక్క శరీరంలో ఉంచెనో అదే విధంగా మన ప్రతి అక్కరను ఆయనే తీర్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పి 4:6. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. యోబు 8వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ప్రైజ్ ద లార్డ్.